మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా పేట మండల ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలకు గర్భిణీ స్త్రీలకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణ మండల మహిళా అధ్యక్షురాలు అసూల భవానీ పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దశంకరంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాయిని మధుసూదన్, మండల మహిళా అధ్యక్షురాలు హౌసుల భవానీ, పట్టణ అధ్యక్షుడు గంగారెడ్డి, రాష్ట్ర ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి జి జనార్దన్, మాజీ జెడ్పీటీసీ పార్టీ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ఎన్ సంతోష్ కుమార్, వేణుగోపాల్ గౌడ్, సుభాష్ గౌడ్, సాయి రెడ్డి, కుంట్ల శ్రీను, శ్రీశైలం, పెరుమాల్ గౌడ్, మల్లేశం, అంజిరెడ్డి, కాశయ్య, విఠల్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గారి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్లు మరియు అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జరుగుతాయి. ప్రియతమ నాయకుడు, మా ఆరాధ్య దేవుని లాంటి వ్యక్తి, మరి అలాంటి 53 సంవత్సరాలుగా నిర్విరామంగా వాళ్ళ వారసత్వంగా వాళ్ళ తాతలు తండ్రుల నుండి మరి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్సూచిగా మెదక్ జిల్లాకే కాదు, తెలంగాణకే కాదు, ఆంధ్రప్రదేశ్ కానీ అప్పట్లో మరి వాళ్ళ కుటుంబము స్వతంత్ర పోరాటం నుండి ఇప్పటి వరకు కూడా త్యాగాల కుటుంబమే. మరి ఆ 53వ జన్మదినం జరుపుకున్నందుకు ఆయన ఆయురారోగ్యాలతోటి మరి 100 ఉండాలని మేమందరం కోరుకుంటూ మరి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం రాకమొదలు మరి ఇక్కడనే మన శంకరంపేట నుండే హైవే పోయింది 161, అది కూడా ఆయన ఆ కాలంలో చేసిందే. మరి అది పూర్తి అయింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా మరి బోధన్ టు బీదర్ రైల్వే లైన్ మరి ఇప్పుడు స్టార్ట్ అయింది. 161A కూడా ఇప్పుడు ఆ రోడ్ కూడా స్టార్ట్ అయింది. అది కూడా ఆయన చదివే. మరి ఆ రోజు కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు ఇదే ఆసుపత్రికి 30 పడకల ఆసుపత్రి మరి శాంక్షన్ చేస్తున్నామని ఆయన శిలాఫలకం కూడా ఇక్కడ వేయడం జరిగింది. అది 10 సంవత్సరాలు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల వెనుకబడిపోయింది. ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలకు మేలు జరగాలంటే 30 పడకల ఆసుపత్రితో పాటు మరి సరైన వైద్యము మరి లేబొరేటరీ కలిగి అన్నీ కూడా సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి కూడా మా పెద్దలు చెప్పడం జరిగింది. వారికి వాళ్ళు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. అది తప్పక నెరవేరుతుంది. ఈ 5 సంవత్సరాల లోపల ఈ 30 పడకల ఆసుపత్రి ప్రారంభించుకుంటాం. మెరుగైన వైద్యం
పేదలకు అందించే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. మరి ఇలాంటి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈరోజు మరి గత 10 ఏళ్ళల్లో బంగారు తెలంగాణ అని 10 ఏళ్ళల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసమే ప్రజాపాలన. మరి ఈరోజు అందరు ఎవరు బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రజలందరినీ రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టం మానుకోవాలని వీరందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆగండి, కొన్ని రోజులు ఆగండి, 3 ఏళ్ళు ఆగండి. ప్రభుత్వం ఏ పనితీరు చూసి మీరు చేయొచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడే ప్రజలను రెచ్చగొట్టకండి పాపం. ప్లీజ్ దయచేసి ప్రతిపక్షాలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, రెచ్చగొట్టుడు మానుకోండి, ప్రజాపాలన చూడండి. చూసి తర్వాత మీరు చేసేదేదో శాంతియుతంగా ధర్నాలు చేయండి. అప్పుడు దానికి జవాబు దొరుకుతుంది. మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బరాబరి ప్రజాపాలన ప్రజాసేవ చేస్తుంది, చట్టబద్ధంగానే నడుస్తుందని విన్నవిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్.